తెలంగాణలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ నెల 10న శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12వ తేదీ నుండి వరుసగా వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక్కో రోజు ఒక్కో వ్యూహంతో ముందుకు వెళుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా అధికార పార్టీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ఎన్నికలకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వచ్చిన వాటాలను చూపించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలలో జరిగిన అవినీతిని బయటపెట్టిన కాంగ్రెస్ మిగతా శాఖలలో జరిగిన అవినీతిని కూడా వెలుగులోకి తీసుకువచ్చే పనిలో ఉంది. అందులో భాగంగా ధరణి ద్వారా అన్యాక్రాంతమైన భూముల వివరాలు, మున్సిపల్ శాఖలో అవినీతిపై దృష్టి పెట్టింది. ఇక ఇప్పటి వరకు విద్యుత్, ఆర్థిక శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ఈ సమావేశాలలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నివేదికను మంత్రి ఉత్తమ సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ మాత్రం కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను ప్రధాన ఎజెండాగా సమావేశాలకు సిద్ధమవుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులను కేంద్రం చేతికి అప్పగించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టాలని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశంపై చర్చకు తీర్మానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 6 గ్యారంటీల అమలుపై కూడా అసెంబ్లీ సమావేశాలలో చర్చ జరగనుంది. మరో 2 గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం సభలో ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు హామీల అమలుపై అధికార పక్షాన్ని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.